హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా టాపిక్ వచ్చేసి ఫుల్ డే డైట్ ప్లాన్ చూద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, డైట్ ఒక్కటి చేస్తే తగ్గుతామా అంటే తగ్గుతారు, బట్ బాడీ అనేది స్టిఫ్గా ఉండదు, లూజ్గా ఉంటుంది, మజిల్ అనేది కరెక్ట్గా ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే ఎక్సర్సైజ్ చేస్తూ మీరు డైట్ ప్లాన్ ఫాలో అవుతారో అప్పుడు మజిల్ అనేది మంచిగా ఉంటుంది అండ్ బాడీ కూడా స్టిఫ్గా ఉంటుంది. ఏదో ఒక యాక్టివిటీ ఉండాలి, ఎదర్ వాకింగ్, యోగా, జిమ్, మీకు ఏది నచ్చితే అది, కానీ ఏదో ఒకటి కంపల్సరీ మినిమం హాఫ్ అన్ అవర్ అన్న పెట్టుకోండి. దాంతోపాటు డైటింగ్ అనేది స్టార్ట్ చేయాలి. ఓన్లీ డైటింగ్ చేస్తేనే తగ్గాలి అంటే కొంచెం కష్టమే. సో అలా ఎక్సర్సైజ్ చేస్తూ ఈ డైట్ ఫాలో అవుతే ఏంటి అంటే ఫాస్ట్గా రిజల్ట్ ఉంటుంది, కొంచెం ఎక్కువగా తగ్గుతారనమాట. నార్మల్గా తగ్గే వాళ్ళకంటే కొంచెం హెల్తీగా ఉంటారు అండ్ త్వరగా తగ్గుతారు. సో ఇది ప్రాసెస్ అనమాట. సో మార్నింగ్ లేవగానే నేనైతే ఏదో ఒకటి తాగుతాను వామ్గా, వేడి వాటర్ అన్నా, లేదంటే యాపిల్ సైడర్ వెనిగర్ ఆర్ ఎల్స్ హర్బల్ టీస్, ఏదో ఒకటి తాగుతాను. ఏదో ఒకటి తాగాలి, ఎందుకంటే నైట్ అంతా స్టమక్ అనేది ఎంటీగా ఉంటుంది. మార్నింగ్ లేవగానే ఇలా వేడివేడిగా ఏదైనా తాగితే మన మెటబాలిజం అని పెరుగుతుంది. మెటబాలిజం పెరిగి అండ్ ఏమంటారు, ఫుడ్ అనేది మంచిగా డైజెషన్ అవుతుంది. సో దట్ మనం హెల్తీగా ఉంటాము అండ్ ఫ్యాట్ కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో ఏదో ఒకటి తాగడానికి ట్రై చేయండి. నేను చూపించిందనే కాదు, మీకు ఏది నచ్చితే అది. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మార్నింగ్ లేవగానే నేను వచ్చేసి ఇలా వామ్ వాటర్ అయితే తీసుకున్నాను. ఈరోజు ఇలా వామ్ వాటర్ తీసుకున్న తర్వాత యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, ఈ యాపిల్ సైడర్ వెనిగర్ వచ్చి నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. దీన్ని వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకొని డైరెక్ట్ తాగేసాను అనమాట. దాని తర్వాత మార్నింగ్ 2 పీసెస్, పెద్ద పీసెస్ వాటర్ మిలన్ తిన్నాను. ఎక్కువ ఈ మధ్యన మార్నింగ్ ఫ్రూట్స్ తింటున్నాను. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ ఉంటుంది కదా, ఇడ్లీ ఉప్మా చేసుకుంటాం కదా, అలానే నేను ఎగ్ వేస్ట్ చేసుకున్నాను అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, కొంచెం వెల్లిపాయలు, ఇంకా ఆనియన్స్ ఒకటి, చిల్లీ వచ్చేసి, పచ్చిమిర్చి వచ్చేసి ఒక 3-4 తీసుకున్నాను మీకు స్పైసీకి తగ్గట్టు, అండ్ కరివేపాకు కొంచెం తీసుకున్నాను. ఆ తర్వాత ఒక ఎగ్ అనమాట. ఇక్కడ ఇడ్లీస్ వచ్చేసి నేను 3 ఇడ్లీస్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాను. ఒకవేళ పెద్దగా ఉంటే 2 సరిపోతాయి. ఇవి పొడి పొడిగా అయితే చేసుకోవాలి. ఇలా పొడి పొడిగా చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి. ఆ ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం నార్మల్గా తాలింపు ఎలా పెట్టుకుంటామో అలానే జీరా, ఇంకా కరివేపాకు, చిల్లీస్, అదే పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి. అలా ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఎల్లిపాయలు ఉన్నాయి కదా, 2-3 ఎల్లిపాయలు, అవి స్మాష్ చేసుకున్నాం కదా, దంచుకున్నాం, అవి వేసేసుకోవాలన్నమాట. అవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు ఉన్నాయి కదా, పల్లీలు కూడా వేసేసుకున్నాను. అండ్ పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి, పచ్చిగా లేకుండా. అలా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి. ఇది నార్మల్గా అందరికి తెలిసిన ప్రాసెస్ అయినా నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా పసుపు వేసుకున్న తర్వాత ఆ పసుపు అంతా కలిపేసుకొని దాంట్లో ఒక ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్గును కొట్టేసుకున్నాను. ఈ ఎగ్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కకి పెట్టుకోండి, లో ఫ్లేమ్లో స్ప్రెడ్ చేసేసి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత దాన్ని మొత్తం కలిపేసుకోండి. మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకుంటామో అలా చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన, ఎగ్ స్మెల్ అనేది రాకుండా కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట. కంప్లీట్గా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం పొడి చేసుకున్న ఇడ్లీ ఉంది కదా పక్కకు పెట్టుకుంది, అది కూడా వేసేసుకొని దాంట్లో కాస్త ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను నేను, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి. ఇలా యాడ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఒక 2 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోండి. సేమ్ ఎగ్ రైస్ లాగానే, కాకపోతే రైస్ ప్లేస్లో మనం ఇడ్లీ అనేది వేసుకున్నాము. ఎవరైతే ఇడ్లీ ఇష్టపడరో వాళ్ళు కూడా మంచిగా తింటారు ఇలా చేస్తే మాత్రం. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్గా రైసే కాకుండా డైటింగ్ చేసేవాళ్ళు ఇలా తీసుకుంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఇది కంప్లీట్గా టేస్ట్ అయితే బాగుంది. నేను ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇలా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్కి వచ్చేసి 2 చపాతీ అండ్ 1 కప్
పప్పు అండ్ కర్డ్ కూడా తీసుకున్నాను, పెరుగు, అది చూపించలేదు. ఇలా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. దాని తర్వాత ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను ఒక మ్యాంగో, కంప్లీట్గా ఒక మ్యాంగో తీసుకున్నాను, మీడియం సైజ్ మ్యాంగో. దానిపైన కొంచెం కొబ్బరి తురుముకొని వేసుకున్నాను అనమాట. కొబ్బరి ఎక్కువ వేసుకుంటే మాత్రం టేస్ట్ బాగుండదు, లైట్గా వేసుకొని తింటే చాలా బాగుంటుంది, డెజర్ట్ లాగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ట్రై చేయండి ఇలా ఒకసారి. సో ఇలా ఒక హాఫ్లో హాఫ్ కొబ్బరి అండ్ కంప్లీట్ ఒక మ్యాంగో తీసుకున్నాను అనమాట ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి. దాని తర్వాత నైట్ డిన్నర్ విషయానికి వస్తే జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు తీసుకున్నాను. ఇవైతే పచ్చి జొన్నలు అబ్బా, పచ్చి జొన్నలు హాఫ్ కప్ తీసుకున్నాను. ఒకవేళ పచ్చి జొన్నలు లేకపోతే నార్మల్ జొన్నలు ఉంటాయి కదా, అవి నానబెట్టుకోవాలి. ఇవి పచ్చి జొన్నలు కాబట్టి నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను కుక్కర్లో. ఇప్పుడు ఏ కప్తో అయితే జొన్నలు తీసుకుంటామో ఆ కప్తోనే 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి అండ్ కొద్దిగా సాల్ట్ కూడా. 1 cupకి 2 cups ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ పచ్చి జొన్నలు కాకపోతే నైట్ తినాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ నానబెట్టుకోండి, ఆర్ ఎల్స్ మార్నింగ్ టిఫిన్కి కావాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి. అలా కంప్లీట్గా నానబెట్టుకోవాలి. ఇలా 2 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 whistles అయితే పెట్టేసుకున్నాను. మీకు తెలుస్తుంది ఇలా కంప్లీట్గా కుక్ అయిపోవాలన్నమాట. ఇలా స్మాష్ చేస్తే మెత్తగా ఉండాలి. పచ్చివైనా సరే లేదంటే గట్టివైనా సరే నార్మల్వైనా ఇలా మెత్తగా అయిన తర్వాతనే తీసుకోవాలి, లేదంటే కొద్దిగా స్టమక్ పెయిన్ వస్తుంది. అండ్ ఏ వెజ్జీస్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, పొటాటో తీసుకున్నాను. మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు, ఇవే తీసుకోవాలని ఏం లేదు. నార్మల్గా తాలింపు ఎలా పెట్టుకుంటామో అలా ఆయిల్, జీరా ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకొని దాంట్లోనే ఆనియన్స్ అండ్ పొటాటోస్ ఇవి కొంచెం లేట్గా కుక్ అవుతాయి కాబట్టి ఇవి ఫస్ట్ యాడ్ చేసేసుకున్నాను. అవి కాస్త కుక్ అయిన తర్వాత క్యారెట్, తురుముకున్న క్యారెట్ అండ్ టమాటో వేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 minutes అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ, ఇంకా గరం మసాలా, సాల్ట్ మీకు ఏవి నచ్చితే అవన్నీ వేసుకొని ఒక 2 minutes అలా ఫ్రై చేసుకోండి. దాని తర్వాత ఈ ఉడకబెట్టుకున్న జొన్నలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నా డిన్నర్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది.